కర్నూలు జిల్లా కోడుమూరు బస్టాండులో దివ్యాంగుల శక్తి ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి. సీఎం చంద్రబాబు నాయుడు దేశంలో ఎక్కడ లేనటువంటి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేస్తున్నాడని ఎమ్మెల్యే ముగ్గుల దస్తగిరి కొనియాడారు. బస్సులో కండక్టర్ మిషన్తో టికెట్ తీసి వ్యాంగులకు అందజేసి వారితో పాటు బస్సులో ప్రయాణించారు ఎమ్మెల్యే. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు దివ్యాంగురాలు కృష్ణవేణి. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా హామీలను నెరవేర్చుకుంటూ వెళ్తుంది మన యొక్క ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో చెప్పినట్టుగా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే మా కూటమి ప్రభుత్వమే. నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందుకు ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క స్త్రీశక్తి పథకం కూడా మనం ఇంతకుముందే లాంచ్ చేశాము. దాంట్లోని భాగంగానే దివ్యాంగులకు కూడా ఇప్పుడు దివ్యాంగుల శక్తి అనే ఒక స్కీమ్ తీసుకొచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క వికలాంగులకి ఖచ్చితంగా వీరికి కూడా ఫ్రీ స్కీమ్స్ అందజేయడం జరుగుతుంది. కాబట్టి వీరు కూడా ఎక్కడైనా ప్రయాణించవచ్చు. సిటీ బస్సులలో, ఆర్డినరీ బస్సులలో, ఎక్స్ప్రెస్లలో, ఇలా పల్లె వెలుగు బస్సులలో కూడా ప్రయాణించడానికి వీరికి ఉచితంగా ఎక్కడైనా ప్రయాణించవచ్చు. ఇక్కడ మా కాన్స్టిట్యున్సీ నుంచి దాదాపుగా 5 లేక 6 మంది దివ్యాంగులు ప్రయాణం చేస్తారు. అంటే నెలకు సుమారు 150 నుండి 180 మంది ప్రయాణిస్తారని తెలియజేస్తున్నాను. కాబట్టి ముఖ్యంగా వికలాంగులకి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా చేశారు. 3000 పెన్షన్ని ఈరోజు 6000 రూపాయలు చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే అది చాలా గొప్ప విషయం వారికి.